తెలుగు సినిమా చరిత్రలో కొందరు హీరోలు మాత్రమే చరిత్రను తిరగరాసే వాళ్లు ఉంటారు. ముఖ్యంగా అతి కొద్ది మంది స్టార్ హీరోలే వరుస హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉంటారు. వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న టైగర్ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఇప్పుడు దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు జనం నీరాజనం పలికారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ గా ఉన్న మాస్ ఫాలోయింగ్ తో కలెక్షన్ల దుమ్ము దులిపేశారు. తన ఫాలోయింగ్ కు తగ్గట్టు ఓ సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో తన లేటెస్ట్ భారీ చిత్రం దేవరతో బాక్సాఫీస్ కి చూపించాడు. దర్శకుడు కొరటాల శివతో చేసిన ఈ భారీ ప్రాజెక్టు మొదటి రోజు రికార్డు వసూళ్లను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 172 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ తన స్టామినా ఏంటో చూపించేశాడు. అమెరికా బాక్సాఫీస్ దగ్గర దేవరా సంచలన వసూళ్లను సాధించింది. ఒక నార్త్ అమెరికాలోనే దేవరా ఏకంగా $3.5 మిలియన్ గ్రాస్ ని అందుకొని మరే భారతీయ సినిమా అందుకోని రికార్డును నెలకొల్పింది. పూర్తిగా ఒకరోజు కాకుండానే దేవరా ఈ రేంజ్ విలయతాండవం చేస్తున్నాడంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి భారీ వసూళ్లు అందుకుంటున్న దేవరా US మార్కెట్లో ఇంకెలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.